హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ మానస. నిన్న కథ మనం కంటిన్యూ చేద్దాము. అయితే ఆ అమ్మాయి ఇంటర్లోకి వచ్చింది. 10th క్లాస్ చదివి ఇంటర్లోకి వచ్చాక తను భావాలు మెచ్యూరిటీ వయసు వచ్చింది కదండి. వాళ్ళ ఇంట్లో ఇంకా రెస్ట్రిక్షన్స్ అనేవి చాలా బాగా పెరిగాయన్నమాట. ఏంటి ఈ జీవితం, ఏది చేసినా తప్పే, మనం ఏం చేయాలి ఏంటి అనే ఒక ఆలోచన అనేది ఆ అమ్మాయికి లేకుండా పోయింది. ఎందుకంటే మనం వాళ్ళు చెప్పింది చెయ్యాలి, లేకపోతే తిడతారు కొడతారు అనే భయం అనేది ఆ అమ్మాయికి మనసులో ముద్రించుకుపోయిందనమాట. అందుకని ఏది చేయాలన్నా తను భయపడేది. ఇక ఇంట్లో వాళ్ళు ఏది చెప్తే అది చేసేది. తనకంటూ కొన్ని ఆశలు కోరికలు అవన్నీ ఉన్నా సరే ఇంట్లో చెప్పడానికి చాలా భయపడేది. కానీ ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. కానీ తండ్రి ఏంటంటే తన కూతురు జీవితం బాగుండాలి అని చెప్పేసేసి తనే ఒక నిర్ణయం తీసుకుంటాడనమాట. ఇంటర్లో జాయిన్ అయింది, మంచిగా చదివింది, ఎంసెట్ రాసింది. అయితే తనకి డాక్టర్ చదవాలని బాగా కోరిక. కానీ అంత ఆర్థిక స్తోమత లేకపోవడం వల్ల తన డాడీ ఏం చేశారంటే ఇంజనీరింగ్లో జాయిన్ చేశాడనమాట. ఇంజనీరింగ్లో జాయిన్ చేశాక ఈ బాధలు రెస్ట్రిక్షన్స్ అవన్నీ తన మనసులో ఉండి ఇక నేనేం చేయలేను అనే స్థితిలో పడిపోయిందనమాట తను. కానీ చదువుకుంటుంది, కానీ తనలో భావాలు మాత్రం మారలేదు. అయితే ఇంతలోకే పరిచయం అయ్యాడు ఒక అబ్బాయి. ఆ అబ్బాయి చాలా మృదువుగా మంచిగా తనతో మాట్లాడి తనని బాగా ఇంప్రెస్ చేశాడు. తన మాయలో తను పడిపోయిందనమాట. మాయ అని కాదు, ప్రేమలో పడిపోయింది. కానీ ఆ అబ్బాయి మంచివాడే. కానీ ఆ అబ్బాయి శైలి ఎలాంటిదంటే తనకి నేనే సర్వస్వం, ఇంకెవరు ఉండకూడదు, మాట్లాడితే అమ్మాయిలతో మాట్లాడాలి, లేకపోతే ఎవరితో మాట్లాడకూడదు, నేను నా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ తప్ప ఇంక ఏ అబ్బాయి కూడా తనని చూడకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు, మాట్లాడితే అనుమానించేవాడు. కొన్ని రోజులు బాగా సాగింది వీళ్ళ ప్రేమాయణం. కానీ ముందు ఏంటంటే ఆ అమ్మాయికి ఈ ప్రేమ మీద కూడా విరక్తి వచ్చింది. ఎందుకంటే ప్రతి చిన్న విషయాన్ని తప్పుపట్టేవాడు. ఒక్క మెసేజ్కి రిప్లై ఇవ్వకపోతే ఏం చేసావు ఈలోపు, ఎవరితో మాట్లాడావు, అసలు ఇంట్లో ఏమైనా చేసావా, ఈ 5 నిమిషాల్లో ఏం ఖాళీ వచ్చింది, అసలు ప్రతి దానికి ఆర్గ్యుమెంట్, చిన్న విషయానికి పెద్ద విషయానికి. ఈ అమ్మాయికి విసుగొచ్చేసిందనమాట. ఇంట్లో వాళ్ళ ధోరణి ఈ ధోరణి అసలు భరించలేకపోతుంది. ఈ టార్చర్ అనేది ఏంటి ఇలా అయిపోతుంది అని చెప్పేసేసి. ఆ అబ్బాయి ఏంటంటే మంచి వ్యక్తి, కానీ ఏంటంటే నేను తప్ప తనకి ఏ అబ్బాయితో పరిచయం ఉండకూడదు, ఏ వ్యక్తితో తను మాట్లాడకూడదు, ఎవరిని చూడకూడదు అనే మనస్తత్వం అనమాట. అలా అయితే ఎలా కుదురుద్దండి. బయట జనాలు అన్నాక ఉంటారు కదా, వాళ్ళ తమ్ముడు అన్నయ్య బావలు మరుదులు చాలామంది ఉంటారు. అట్లా అని చెప్పేసి ప్రతి వాళ్ళు ఇదే అనుకుంటే ఎలా. అందుకనే ఆ అమ్మాయి తన భావాల్ని పంచుకోలేక చాలా ఇబ్బందులు పడేది. ఆ అబ్బాయి ఆల్మోస్ట్ ఒక పీక్ స్టేజ్లో టార్చర్ చూపించాడు అనమాట. నెక్స్ట్ పార్ట్ అనేది మళ్ళీ కంటిన్యూ చేద్దాము.